సమాలోచనకు స్వాగతం. అత్తగారికి కోడలికి వచ్చేటువంటి అనేక సమస్యలు, అనేక డిఫరెన్సెస్, అనేక రకాల గొడవలకి ముఖ్యమైన కారణం అత్తగారని కొన్ని సందర్భాల్లో, ముఖ్యమైన కారణం కోడలే అని కొన్ని సందర్భాల్లో మనం జడ్జి చేసేసుకుంటూ ఉంటాం. కానీ నిజానికి వాళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి డిఫరెన్సెస్కి వాళ్ళిద్దరూ కారణం కాదు. అదేంటి ఇలా చెప్తున్నా అనుకుంటున్నారా? నిజమండి బాబు, అక్కడ అత్తగారు కారణం కాదు, కోడలు కారణం కాదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ వేరే వేరే ఎక్స్పెక్టేషన్స్తో ముందుకు వేస్తున్నటువంటి వాళ్ళు. ఇక్కడ ప్రాబ్లం అలా ఎక్కడుందంటే ఆ భర్తలో ఉంది, ఆ కొడుకులో ఉంది. అంటే ఎవరైతే పెళ్లి చేసుకున్నారో ఆ చేసుకున్నటువంటి వ్యక్తి తన భార్య యొక్క ఎమోషన్స్, ఎక్స్పెక్టేషన్స్, అలాగే తన తల్లి యొక్క ఎక్స్పెక్టేషన్స్, ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయగలగాలి. అంతేకాదు, ఒకవేళ తన భార్య తన తల్లి గురించి తక్కువ చేసి మాట్లాడినా, లేదా తల్లి తన భార్య గురించి తక్కువ చేసి మాట్లాడినా అన్బయాస్డ్గా ఇద్దరిని ఖండించగలగాలి. ఎప్పుడైతే కొడుకు స్ట్రాంగ్గా ఉంటాడో, తన స్టాండ్ కరెక్ట్గా ఉంటుందో, అక్కడ అమ్మని భార్యని ఇద్దరూ నాకు సమానమే అన్నటువంటి సిగ్నల్స్ పంపగలుగుతాడు. అలాగే ఎవరిని తక్కువ చేసినా కూడా సహించబోననే సిగ్నల్స్ పంపిస్తారు. అప్పుడు అత్తగారు కోడల్ని తోలనాడదు, కోడలు అత్తగారిని తోడనాడదు. అర్థమైందా అండి? ఇక్కడ ప్రాబ్లం వల్ల ఆ కొత్తగా పెళ్ళయి వచ్చినటువంటి అమ్మాయి ఎక్కడ తన యొక్క కొడుకుని లాగేసుకుంటుందో అన్న భయం ఆవిడికి, అలాగే వాళ్ళ యొక్క ప్రైవసీలోకి ఈవిడ తెగ ఎంక్రోచ్ అయిపోతుందన్న బాధ ఈ అమ్మాయికి ఉంటాయి. అవి లేకుండా చేసే బాధ్యత ఎవరిది? కొడుకుది. కాబట్టి ఈ మొత్తం సినారియోలో ఎవరిదండి బాధ్యత? కొడుకుదే. కాబట్టి మగవాళ్ళు కరెక్ట్గా ఉంటే, స్ట్రాంగ్గా ఉంటే, బ్యాలెన్స్ చేసుకుంటే ఈ అత్తాకోడల సమస్యలు అసలు రానే రావు. బై ఫర్ నౌ.